జై తెలంగాణ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గము రేపు జుక్కల్ మండల హెడ్ క్వార్టర్కి సంబంధించి కండేపల్లూరు గ్రామ పంచాయతీ బాలాజీనగర్ వై జంక్షన్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 10 గంటలకు ముఖ్యంగా 11:30 గంటలకు మద్నూర్ మండల హెడ్ క్వార్టర్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండావిష్కరణ ఉంటుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కవితమ్మ గారి అభిమానులు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని అభిమానించే వాళ్ళు మీరందరూ కూడా రేపు 10 గంటలకు జుక్కల్ మండలంలోని బాలాజీనగర్కు రావాలని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 11:30 గంటలకు మద్దూరు మండలి హెడ్ క్వార్టర్ రావాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జెండావిష్కరణ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ అబ్జర్వర్గా కోల సిన్న గారు, ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుట్టికి రాజశేఖర్ గారు, ముఖ్యంగా కామారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సంపత్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆదిల్ గారు, ముఖ్యంగా సోదరుడు సాయిల్ రమేష్ గారు, చాలామంది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి డాక్టర్ వరలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. నేను మీ బోర్గి సంజీవ్, తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. ముఖ్యంగా నేను వివిధ పార్టీలలో సేవ చేసేది మీకు అందరూ కూడా తెలుసు. ముఖ్యంగా ఆ వేదికలలో మరి నేను ఇక్కడ లోకల్లో మరి పనిచేసే అవకాశం లేక ఈరోజు కొత్త వేదిక టీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. మీరందరూ కూడా మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తోబుట్టుగా ఈ ప్రాంతంలో మీ అందరి గొంతుగా కొట్లాడేటటువంటి వ్యక్తిగా మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి రమ్మని పిలుస్తా ఉన్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి రేపు జెండావిష్కరణ కార్యక్రమంలో భాగస్తులై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీకు అందరినీ కూడా కోరుకుంటూ మీరందరూ రండి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. భవిష్యత్తు 2 సంవత్సరాలు మీ సమస్యల మీద కొట్లాడతాం. మీ యొక్క అన్ని విషయాల మీద ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. దయచేసి మీరందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.